ఇప్పుడు బేసిక్ సెట్టింగ్స్ గురించి తర్వాత అదర్ సెట్టింగ్స్, అదర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎలా బ్లాగ్ ఫీడ్. సో బ్లాగ్ ఫీడ్ అనేది ఫుల్ పెట్టండి, మీరేం చేంజ్ చేయొద్దు. పోస్ట్ ఫీడ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఇవేమీ మీకు అనవసరం, వీటిని చేంజ్ చేయొద్దు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది ఏంటి అనేది తెలుస్తాయి. ఇవన్నీ కూడా ఎస్ఈఓ పర్పస్ యూజ్ అవుతాయి తప్పించి మిగతా అంటే ఎస్ఈఓ పర్పస్ బాగా యూజ్ అవుతాయి. ఎనేబుల్ ద టైటిల్ లింక్స్ అండ్ ఎంజూర్ ద లింక్స్. సో ఇది నోలో ఉంది కాబట్టి నోలోనే ఉంచండి. ఎనేబుల్ టైటిల్ లింక్స్ ఏంటంటే దిస్ యాడ్స్ ద title link and ensures link option in the post editor. Title links allow you to set a custom URL for your post title. Enclosure links are used to make a podcast, MP3 and other content in your post playable feeds in the RSS atom. ఇది అవసరం లేదు మనకి. ఓకే, ఎస్ కొడితే ప్రాబ్లం వస్తుంది మనకి. RSS ఫీల్డ్లో అవి ప్లే అవుతాం అనవసరం మనకి. ఓకే, యువర్ ఓపెన్ ఐడి యూఆర్ఎల్. సో నా ఓపెన్ ఐడి యూఆర్ఎల్ వచ్చేసి ఇది సైట్స్ దట్ కెన్ ఆల్వేస్ యువర్. సో వీటిని కూడా ఏం చేంజ్ చేయకండి. తర్వాత అడల్ట్ కంటెంట్. సో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు మన సైట్లో. నో, ఒకవేళ మీరు అడల్ట్ కంటెంట్ కొన్నట్టయితే ఎస్ పెట్టండి. అప్పుడు అది ఏమో అడుగుతుంది అంటే నీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వమని చెప్తుంది. అక్కడ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. లేకపోతే కన్ఫర్మ్ ఎవరైతే సైట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి ముందు ఒక పాపప్ బాక్స్ చూపిస్తుంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంది, ఈ ప్రొసీడా కాదా అని చెప్పి. ప్రొసీడ్ అని కనబడితే సైట్లోకి వెళ్తాం, లేకపోతే బయటకు వచ్చేస్తాం అనమాట. కొన్ని అయితే మీ ఏజ్ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమంటాయి కొన్ని సైట్లు అయితే. ఇదైతే మాత్రం ఎలానా ఓకేనా నాట్ ఓకేనా అని అడుగుతుంది. తర్వాత అనలిటిక్స్ వెబ్ ప్రాపర్టీ ఐడి, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అసలు దీన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.